Good morning to one and all. Today the topic I will tell you index numbers సూచీ సంఖ్యలు. సో మనం వ్యాపార గణాంక శాస్త్రం బిజినెస్ స్టాటిస్టిక్స్ అండి 4th యూనిట్లో ఉన్నాం. అందులో ఇండెక్స్ నెంబర్స్ అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ 4th యూనిట్లో టైమ్ సిరీస్ అనాలిసిస్ కాలశ్రేణుల విశ్లేషణ కంప్లీట్ అయింది. సో సెకండ్ టాపిక్ సూచీ సంఖ్యలు ఇండెక్స్ నెంబర్ దగ్గర ఉన్నామండి. సో ఇండెక్స్ నెంబర్స్లో అంటే సూచీ సంఖ్యల నిర్మాణ పద్ధతులు. సో సూచీ సంఖ్యల నిర్మాణ పద్ధతులు అంటే మెథడ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ అండి. ఇందులో ఆల్రెడీ మనం ఇండెక్స్ నెంబర్స్లో సింపుల్ మెథడ్, ఇక్కడ 2 మెథడ్స్ ఉంటాయి. సింపుల్ మెథడ్ అంటే ఆధారిత సూచీ సంఖ్యల్లో 2 మెథడ్స్ ఉన్నాయి. సామాన్య సమిష్టి పద్ధతి, అదేవిధంగా సాపేక్షికాల సామాన్య సగటు పద్ధతి. సింపుల్ మెథడ్ 2 టైప్స్ అండి. సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్. సో సెకండ్ వన్ సింపుల్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్. సో సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్ అంటే ప్రైస్ ఇండెక్స్, క్వాంటిటీ ఇండెక్స్. అదేవిధంగా సింపుల్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్ అంటే యూజింగ్ ఏఎం అండ్ జిఎం హెచ్ఎం. సో ఇక్కడ ఇలా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వెయిటెడ్ మెథడ్ అండి, భారిత సూచీ సంఖ్యలు. ఇందులో వెయిటెడ్ అగ్రిగేటివ్ మెథడ్ 2 టైప్స్ ఉన్నాయి వెయిటెడ్లో. అందులో సెకండ్ టైప్ వెయిటెడ్ అగ్రిగేటివ్ అండి, దాన్ని భారిత సమిష్టి సూచీ సంఖ్యలు అంటారు. ఈ భారిత సమిష్టి సూచీ సంఖ్యలు ఫస్ట్ వన్ లాస్ట్ ఇయర్ సూచీ సంఖ్య, పాషీ, డార్బిష్ అండ్ బౌలీ, మార్షల్, ఎడ్జ్వర్త్, ఫిషర్స్, కెల్లీ. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాం. సో కెల్లీ వాట్ ఈజ్ వాట్ తెలుసుకున్నారు. అదేవిధంగా నెక్స్ట్ వన్, సో ఫస్ట్ వన్ చూస్తే మనకి ఇక్కడ వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్ అండి. సో ఈ వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్ యూజింగ్ ఏఎం, యూజింగ్ జిఎం అంటే అంక మధ్యమం ద్వారా, గుణమధ్యమం ద్వారా తెలుసుకుంటారు. సో ఇది ఇంకా ఆల్రెడీ డిస్కస్ చేసుకోలేదు దీని గురించి. అయితే ఇంకో చిన్న టాపిక్ ఉంది. లాస్ట్ ఇయర్ పాషీ, డార్బిషార్, బౌలీస్, మార్షల్, ఎడ్జ్వర్త్, ఫిషర్స్, కెల్లీ. సో ఇక్కడ ఇది కంప్లీట్ చేసుకున్నాక ఒక టాపిక్ ఉందండి. సో ఆ టాపిక్ వచ్చేసరికి టెస్ట్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ అంటే సూచీ సంఖ్యల స్థిరత్వ పరీక్షలు. దాని గురించి డిస్కస్ చేసుకోవాలి ఆఫ్టర్. సో వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్ని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అంటే సాపేక్షికాల భారిత సగటు సూచీ సంఖ్యని డిస్కస్ చేసుకుంటాము. అంటే అంక మధ్యమం ద్వారా, గుణమధ్యమం ద్వారా, యూజింగ్ ఏఎం, యూజింగ్ జిఎం. సో టెస్ట్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ అంటే సూచీ సంఖ్యల స్థిరత్వ పరీక్షలు. Although there are many formula to construct index numbers, but all are not equally reliable. These reliability can be checked using various tests. అందులో ఫస్ట్ వన్ టైమ్ రివర్సల్ టెస్ట్, సెకండ్ వన్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్, థర్డ్ వన్ సర్క్యులర్ టెస్ట్, ఫోర్త్ వన్ యూనిట్ టెస్ట్. సూచీ సంఖ్యల నిర్మాణానికి అనేక సూత్రాలను ఉపయోగిస్తున్నారు. అయితే ఎంపిక చేసిన సూత్రం దత్తాంశమునకు సముచితమైనది లేనిది నిర్ణయించవలసి ఉంటుంది. సూచీ సంఖ్యలు ఆచరణాయోగ్యతను నిర్ణయించడానికి ఈ దిగువ పేర్కొన్న పరీక్షలను ఆచరించవచ్చు. అంటే ఇండెక్స్ నెంబర్స్ని మనం ఇండెక్స్ నెంబర్స్ మెథడ్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్, ఈ మెథడాలజీ ప్రకారం అనేక ఫార్ములాస్ని, నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ని ఇందులో యూజ్ చేయడం జరుగుతుందండి. అయితే ఏ ఫార్ములా ఎలా సాటిస్ఫై అవుతుంది. సో ఇన్ని ఫార్ములాస్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కలెక్ట్ చేసిన డేటాకు ఎనాలిసిస్ అయిపోయిన తర్వాత, ఆ మొత్తం అప్లికేషన్ అప్లై అయిపోయిన తర్వాత చేసిన ప్రొసీజర్కి ఇక్కడ సాటిస్ఫాక్షన్ జరిగిందా, లేదు. సో లేదు కాబట్టి దానికోసం అని చెప్పి ఇండెక్స్ నెంబర్స్లో ఒక ప్రత్యేకించి ఒక సెపరేట్ ఫార్ములా, మెయిన్ ఫార్ములాని ఫిషర్స్ అనే ఆథర్ ఇక్కడ అడ్వైస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్రత్యేకించి కొన్ని పరీక్షలను సంతృప్తి పరచాలి. అంటే టైం రివర్సల్ టెస్ట్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్, సర్క్యులర్ టెస్ట్, యూనిట్ టెస్ట్. ఇందులో సర్క్యులర్ వచ్చేసరికి మీరు దాన్ని వాట్ ఈజ్ వాట్ అంటే ఏంటో తెలుసుకుంటారు. యూనిట్ టెస్ట్ కూడా అంతే, వాట్ ఈజ్ వాట్ తెలుసుకుంటే సరిపోతుందండి. కానీ టైం రివర్సల్ టెస్ట్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ వచ్చేసరికి దాన్ని మీరు ప్రాక్టికల్గా కూడా అప్లై చేయాలి. సో దాని గురించి డిస్కస్ చేస్తే ఫస్ట్ వన్ వచ్చేసరికి టైం రివర్సల్ టెస్ట్ అంటే కాల పరివర్తన పరీక్ష.
ఇక్కడ అకార్డింగ్ టు దిస్ టెస్ట్ P01 into P10 equal to 1. If we take first period as base to construct P01, so then their product must be equal to unity. P01 into P10 equal to 1. అంటే కాల పరివర్తన పరీక్ష అంటే మంచి సూచీ సంఖ్య. కాల పరివర్తన పరీక్షను సంతృప్తి పరచాలి. సో ఇక్కడ మనకి గుడ్ ఇండెక్స్ నెంబర్ అనేది ఈ టైం రివర్సల్ టెస్ట్ని సాటిస్ఫై చేయాలి. అది ఎలా అంటే ఈ పరీక్ష ప్రకారం ఆధార సంవత్సరం మీద ఆధారపడిన వర్తమాన సంవత్సరపు సూచీ సంఖ్య, వర్తమాన సంవత్సరం మీద ఆధారపడిన ఆధార సంవత్సరం సూచీ సంఖ్య వ్యుత్క్రమంగా ఉంటుందని ఫిషర్స్ అభిప్రాయపడ్డారు. బేస్ ఇయర్ మీద డిపెండ్ అయిన కరెంట్ ఇయర్ ఇండెక్స్ నెంబర్, అలాగే కరెంట్ ఇయర్ మీద డిపెండ్ అయిన బేస్ ఇయర్ ఇండెక్స్ నెంబర్ ఒకదాని మీద ఒకటి. సో ఇక్కడ మనకి వ్యుత్క్రమంగా రెసిప్రొకాల్గా మనకి ఇక్కడ చూపిస్తుందండి. సో అయితే ఫిషర్స్ అభిప్రాయపడ్డారు. సో అదేవిధంగా ఆధార సంవత్సరంతో పోలిస్తే వర్తమాన సంవత్సరంలో వచ్చిన మార్పులు, ఆ వర్తమాన సంవత్సరంలో పోల్చగా ఆధార సంవత్సరంలో వచ్చిన మార్పులు ఒకదానికొకటి వ్యుత్క్రమంగా ఉండాలి. బేస్ ఇయర్లో చేంజెస్ కరెంట్ ఇయర్ పైన, కరెంట్ ఇయర్ చేంజెస్ బేస్ ఇయర్ పైన, ఇలా ఒకదానికొకటి కంపేర్ చేసుకున్నప్పుడు టోటల్గా అవి రెసిప్రొకాల్గా ఉండాలి. అలాగే కావున ఆధార సంవత్సరంలో పోల్చగా వర్తమాన సంవత్సరంలో వచ్చిన మార్పును P01 బేస్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు కరెంట్ ఇయర్లో యొక్క చేంజ్ని P01 అని, సో అదేవిధంగా వర్తమాన సంవత్సరంలో పోల్చగా ఆధార సంవత్సరంలో వచ్చిన మార్పుని P10 అని అంటారు. అంటే కరెంట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు బేస్ ఇయర్ యొక్క చేంజ్ని P10 అని అంటారు. కావున సూచీ సంఖ్యల పరివర్తన పరీక్షను సంతృప్తి పరచాలంటే ఈ క్రింది సంబంధాన్ని కలిగి ఉండాలి. టోటల్లీ మనం సూచీ సంఖ్యలు ఇండెక్స్ నెంబర్స్ని మనం సాటిస్ఫై చేయాలంటే ఫిషర్స్ ఆధార్ ప్రకారం ఆయన అడ్వైస్ చేసిన ఒక ఈక్వేషన్స్ చూడండి. టైం రివర్సల్ టెస్ట్ ఈక్వల్ టు P01 into P10 ఈక్వల్ టు 1. ఇక్కడ P01 సో ఇంటూ P10 ఇలా ఒకదానికొకటి కంపేర్ చేసినప్పుడు బేస్ ఇయర్ కరెంట్ ఇయర్ ప్రైజెస్ని కంపేర్ చేసినప్పుడు 1కి ఈక్వల్గా సాటిస్ఫై అవ్వాలండి. అయితే ఇక్కడ ఫార్ములా చూడండి. P01 ఈక్వల్ టు ద రూట్ ఆఫ్ క్వాంటిటీలో ఎలాంటి చేంజెస్ ఉండదు, పరిమాణంలో ఏ విధమైన మార్పు ఉండదు. ఈ పరీక్షను సాపేక్షికాల సామాన్య పద్ధతి, భారిత గుణమధ్య పద్ధతి, ఫిషర్స్, కెలీ, మార్షల్, ఎడ్జ్వర్త్ సో సంతృప్తి పరుస్తాయి. అన్ని సూత్రాలు కూడా ఈ పద్ధతిని సంతృప్తి పరుస్తాయండి. అంటే సో ఈ యొక్క ఫిషర్స్ ఆధార్ అడ్వైస్ చేసిన టైం రివర్సల్ టెస్ట్ని మనకి ఇక్కడ జామెట్రిక్ మీన్, సో అలాగే ఫిషర్స్, కెలీ, మార్షల్, ఎడ్జ్వర్త్ ఇలా మనకి కొంతమంది ఆథర్స్ రకరకాల ఫార్ములాస్ ఇవ్వడం జరిగింది. మీరు నేర్చుకున్నారు కదా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బౌలే, ప్యాషి ఇలా కొన్ని నేర్చుకున్నారు. ఆ మోడల్స్లో దీన్ని ఈ యొక్క ఫార్ములాని ఎవరు సాటిస్ఫై పరుస్తున్నారంటే ఫిషర్స్ మెథడ్, అలాగే కెలీ మెథడ్, సో మార్షల్, ఎడ్జ్వర్త్ మెథడ్ వారి యొక్క ఫార్ములాస్ సో ఈ ఫార్ములాకి సాటిస్ఫై అయ్యే విధంగా ఉంటాయి, సంతృప్తి పరిచే విధంగా ఉంటాయి. ఫిషర్స్, కెలీ, మార్షల్, ఎడ్జ్వర్త్ సూత్రాలు ఈ పద్ధతికి సంతృప్తి పరిచే విధంగా ఉంటాయి. అయితే ఇక్కడ చూస్తే P01 ఈక్వల్ టు దట్ రూట్ ఆఫ్ సిగ్మా P1 Q0 డివైడెడ్ బై సిగ్మా P0 Q0. పరిమాణంలో ఏ విధమైన మార్పు లేదు, Q0. సో ఇక్కడ ఏంటంటే మనం కరెంట్ ఇయర్ చేంజింగ్ ఎలా ఉంది ప్రైస్లో అవనివ్వండి, ఆ ఇయర్లో ప్రొడక్షన్లో అవనివ్వండి, టోటల్ ఏంటంటే కరెంట్ ఇయర్ ఎలా ఉంది చూస్తున్నాం. సో కరెంట్ ఇయర్ చూడడం కోసం బేస్ ఇయర్ మీద డిపెండ్ అయ్యాం. అయితే ఇక్కడ మీరు చూడండి దట్ రూట్ ఆఫ్ సిగ్మా P1 Q0 డివైడెడ్ బై సిగ్మా P0 Q0. ఇక్కడ మీరు ప్రైస్ విషయంలో చూడండి, ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ కరెంట్ ఇయర్ తీసుకున్నారు. సో కరెంట్ ఇయర్ ఎలా ఉంది, 1 అనేది చివరిని ఉండాలి, P పక్కన కిందకి 01 అని ఉండాలండి. 0 అంటే బేస్ ఇయర్ అని, 1 అంటే కరెంట్ ఇయర్ అని, అది కిందకే రాయాలి, పైకి రాయకూడదు. సో ఈ బేస్ ఇయర్ 0, కరెంట్ ఇయర్ 1, చివరిన ఉన్న 1 ఉంది కదండి. ప్రస్తుతం మనం కరెంట్ ఇయర్ మార్పుని మాత్రమే చూస్తున్నాం. ఈ కరెంట్ ఇయర్లో మార్పు తెలుసుకోవాలి అంటే ప్రస్తుత సంవత్సరం 0 అంటే ఆధార సంవత్సరం అండి. ఈ 1 అనేది 1 అనేది ప్రస్తుత సంవత్సరం. సో ప్రస్తుత సంవత్సరం ఏ విధంగా ఉన్నది అనేది మాత్రమే మనం చూస్తున్నాం. అయితే దానికోసం ఆధార సంవత్సరం మీద డిపెండ్ అయ్యారు, దాన్నే 0 అంటారు. దట్ రూట్ ఆఫ్ ఎలా రాసుకున్నారు, ప్రస్తుత సంవత్సరం సిగ్మా P1 బై దేని మీద ఆధారపడ్డారు, ఆధార సంవత్సరం సిగ్మా P0 అంటే సిగ్మా P1 కరెంట్ ఇయర్ ప్రైజ్ సో డివైడెడ్ బై సో సిగ్మా P0 బేస్ ఇయర్ ప్రైజ్ మీద డిపెండ్ అయ్యారు. సో పక్కన క్వాంటిటీ Q0 రెండిటికి కూడా మనం ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి
బేస్ ఇయర్ క్వాంటిటీ అంటే ఆధార సంవత్సరం యొక్క పరిమాణాన్ని తీసుకోవాలి ఇంటూ నెక్స్ట్ సిగ్మా P1 సేమ్ సిగ్మా P0 కరెంట్ ఇయర్ ప్రైజు అలాగే బేస్ ఇయర్ ప్రైస్ మీద డిపెండ్ అయ్యారు. సో ప్రస్తుత సంవత్సరం యొక్క ధరలోని మార్పును చూడడం కోసం ఆధార సంవత్సరం యొక్క ధర మీద డిపెండ్ అయ్యారు సిగ్మా P0. అలాగే Q1 ఇక్కడ ఒకసారి క్వాంటిటీ అనేది ఆధార సంవత్సరాన్ని తీసుకోవాలి ముందుగా, చివరిని వచ్చేసరికి ప్రస్తుత సంవత్సరాన్ని తీసుకోవాలి Q1. సో ఒకసారి క్వాంటిటీ అనేది మొదటిగా మనం బేస్ ఇయర్ క్వాంటిటీ తీసుకోవాలి ఫస్ట్. సో తర్వాత చివరిని వచ్చేసరికి Q1 వచ్చేసరికి కరెంట్ ఇయర్ క్వాంటిటీ అనేది తీసుకోవాలండి. ఈ విధంగా P01ని రాయడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ P10 వచ్చేసరికి ఇక్కడ దట్ రూట్ ఆఫ్ సిగ్మా P0 Q0 P10 1 అంటే అనుకున్నాం ఆల్రెడీ, P అంటే ప్రైజ్, 1 అంటే ప్రస్తుత సంవత్సరం యొక్క ధర, 0 అంటే ఆధార సంవత్సరం యొక్క ధర, ఈక్వల్ టు 1 అంటే కరెంట్ ఇయర్ ప్రైజ్, 0 అంటే బేస్ ఇయర్ ప్రైజ్. సో బేస్ ఇయర్ ప్రైజ్ ఎలా ఉందో చూస్తున్నారు. ఆధార సంవత్సరం ధర తెలుసుకోవడానికి దేని మీద డిపెండ్ అయ్యారంటే ప్రస్తుత సంవత్సరం యొక్క ధర మీద ఆధారపడడం జరిగింది. ఈక్వల్ టు దట్ రూట్ ఆఫ్ సిగ్మా. సో P0 దేని మీద డిపెండ్ అయ్యారు, దేన్ని తెలుసుకుంటున్నారు, ఫస్ట్ దేన్ని తెలుసుకుంటున్నారు, దేనికోసం అంటే P0 అంటే బేస్ ఇయర్ ప్రైస్ ఎలా ఉందో తెలుసుకుంటున్నారు, ఆధార సంవత్సరం యొక్క ధరని తెలుసుకుంటున్నారు కాబట్టి సిగ్మా P0 డివైడెడ్ బై, సో దానికోసం ప్రస్తుత సంవత్సరం ప్రైస్ కరెంట్ ఇయర్ యొక్క ధర మీద, ప్రస్తుత సంవత్సరం ధర కరెంట్ ఇయర్ ప్రైస్ మీద డిపెండ్ అయ్యారు సిగ్మా P1. సో పక్కన క్వాంటిటీ రాసుకోవాలండి. క్వాంటిటీ అనేది బేస్ ఇయర్ ఆధార సంవత్సరందే రాయాలి ఫస్ట్, Q0 ఇంటూ నెక్స్ట్ ప్రైజ్ సిగ్మా P0 సేమ్ రిపీట్ చేయండి, ఎందుకంటే మనం ఇక్కడ ఆధార సంవత్సరం యొక్క ధరని తెలుసుకుంటున్నాం, బేస్ ఇయర్ ప్రైజ్ని మీరు ఇక్కడ తెలుసుకుంటున్నారు. డివైడెడ్ బై సిగ్మా P1 దానికోసం కరెంట్ ఇయర్ ప్రైస్ మీద డిపెండ్ అయ్యారు, ప్రస్తుత సంవత్సరం ధర మీద ఆధారపడ్డారు సిగ్మా P1. సో డివైడెడ్ బై పక్కన క్వాంటిటీ అనేది ఫస్ట్ టైం వచ్చేసరికి బేస్ ఇయర్ క్వాంటిటీ రాయాలి, ఆధార సంవత్సరం క్వాంటిటీ. సెకండ్ టైం వచ్చేసరికి కరెంట్ ఇయర్ క్వాంటిటీ రాయాలి, ప్రస్తుత సంవత్సరం యొక్క పరిమాణం రాసుకోవాలండి. Q అంటే పరిమాణం అండి, P అంటే ధర. సో Q1 ఇక్కడికి మొత్తం P01 P10 కంప్లీట్ అయ్యాయండి. సో ఇక్కడ ఈ విధంగా మీరు రాసిన తర్వాత నెక్స్ట్ P01 ఇంటూ P10 మీరు ఆల్రెడీ పైన రెండు ఫార్ములాస్ P01 P10 రాశారు. ఆ P01 యొక్క దట్ రూట్ ఆఫ్ సూత్రం ఉంది ఫార్ములా, దాన్ని ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఇక్కడ హోల్ రూట్ పెట్టండి, పెద్ద రూట్ పెట్టి ఫస్ట్ P01 వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ రాయండి. సిగ్మా P1 Q0 డివైడెడ్ బై సిగ్మా P0 Q0 ఇంటూ సిగ్మా P1 Q1 సిగ్మా P0 Q1. సో రాసిన తర్వాత ఇంటూ నెక్స్ట్ P10 వాల్యూస్ రాయండి, సిగ్మా P0 Q0. సో సిగ్మా P0 Q0 డివైడెడ్ బై సిగ్మా P1 Q0 ఇంటూ నెక్స్ట్ సిగ్మా P0 Q1 డివైడెడ్ బై సిగ్మా P1 Q1 ఈక్వల్ టు 1. ఇలా మీరు ఆ రెండు పైన రాసిన రెండు ఫార్ములాలు 1 by 1 రాసేయండి మధ్యలో. సో ప్రతి దానికి ఇంటూలు పెట్టండి. ఒక ఇక్కడ మనకి 1 2 3 4 స్టెప్పుల కింద మీరు రాశారు, 4 ఫార్ములాస్ని 2 ఫార్ములాస్ కింద డివైడ్ చేశారు. మీరేం చేస్తారంటే 4 కలిపి విడివిడిగా రాసి ప్రతి సెపరేట్గా రాయాలి, మధ్యలో వాటి మిడిల్లో ఇంటూలు పెట్టాలండి, టోటల్గా హోల్ రూట్ పెట్టాలి, ఈక్వల్ టు 1. ఇలా రాసిన తర్వాత కిందకి రండి. నెక్స్ట్ స్టెప్లో దేర్ఫోర్ P01 ఇంటూ P10 ఈక్వల్ టు 1. P01 అంటే మీరు ఇక్కడ చివరన 1 ఉంది, అది ప్రైజ్ అనుకోవాలి. ప్రస్తుత సంవత్సరం యొక్క ధర కరెంట్ ఇయర్ ప్రైజ్ తెలుసుకోవడానికి మీరు ఆధార సంవత్సరం యొక్క ధర మీద ఆధారపడ్డారు, అంటే కరెంట్ ఇయర్ ప్రైజ్ తెలుసుకోవడానికి బేస్ ఇయర్ ప్రైజ్ మీద డిపెండ్ అయ్యారు. ఇంటూ P10 అంటే ఆధార సంవత్సరం యొక్క ధర తెలుసుకోవడానికి ప్రస్తుత సంవత్సరం ధర మీద ఆధారపడ్డారు, అంటే బేస్ ఇయర్ ప్రైస్ తెలుసుకోవడానికి కరెంట్ ఇయర్ ప్రైస్ మీద డిపెండ్ అయ్యారు, ఈక్వల్ టు 1. సో నెక్స్ట్ ఇక్కడికి టైం రివర్సల్ టెస్ట్ 1కి ఈక్వల్ అయిందండి. సో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, మీకు ఒకటే మిగులుతుంది. చూడండి కామన్గా ఉన్నవన్నీ క్యాన్సిల్ అవుతాయి. ఇది మీకు ప్రాక్టికల్గా ఒక ప్రాబ్లం చెప్పినప్పుడు క్లియర్గా ఈ 1 అనేది ఇంకా ఎలా సాటిస్ఫై అయ్యిందో అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్, అంటే కారకాల పరివర్తన పరీక్ష. ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ ఈ పరీక్ష ప్రకారం దీన్ని కారకాల పరివర్తన పరీక్ష అని అంటారు. ఈ పరీక్ష ప్రకారం ధరలోని మార్పు పరిమాణంలోని మార్పుతో గుణించగా వచ్చిన మొత్తం విలువలోని మార్పుకి ధరలోని మార్పు పరిమాణంలోని మార్పుతో
విలువతో గుణించగా వచ్చిన మొత్తం విలువలోని మార్పుకి సమానంగా ఉండాలి. ఎందుకనగా ధరలో వినియోగించిన పరిమాణంలోని మార్పుల ఫలితమే విలువలోని మార్పు. సూత్రం పరంగా కారకాల పరివర్తన పరీక్షను ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ ప్రకారం ప్రైస్లో వచ్చే చేంజు అలాగే క్వాంటిటీలో వచ్చే చేంజు, సో ఈ రెండిటి యొక్క చేంజ్ను మల్టిప్లై జరగాలండి. ఆ యొక్క చేంజ్ని మల్టిప్లై చేశాక అవన్నీ కూడా ఎలా ఉండాలంటే ఈక్వల్గా ఉండాలండి. టోటల్గా ఈక్వల్ అవ్వాలి. ఆ రెండిటి యొక్క చేంజ్ని మల్టిప్లై చేసిన తర్వాత ఈక్వల్ అవ్వాలి. అలా ఈక్వల్ అయినప్పుడే ఆ వాల్యూ అనేది ఇక్కడ సాటిస్ఫై అయినట్టుగా మనకి ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ తెలియజేయడం జరుగుతుంది. దాని ప్రకారం చూస్తే మీకు ఇక్కడ ఫార్ములాస్ ఇలా డివైడ్ అవుతున్నాయి. ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ మీన్స్ that after calculating P01 we change the factor P with Q and so find Q01, then their product must equal to value of index number. సో అలా మీరు ఈక్వల్ అయినప్పుడే ఒక కరెక్ట్ అయిన వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలరు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఫార్ములా చూడండి, P01 ఇంటూ Q01 ఈక్వల్ టు సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0. ప్రైస్లో వచ్చే చేంజు, క్వాంటిటీలో వచ్చే చేంజు. సో అదేవిధంగా దేని మీద డిపెండ్ అయ్యారు? బేస్ ఇయర్ క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యారండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మీరు చూడండి, P01 ఈక్వల్ టు దట్ రూట్ ఆఫ్ సిగ్మా 1 అంటే మీరు ప్రస్తుతం కరెంట్ ఇయర్ ప్రైస్ యొక్క చేంజెస్ తెలుసుకుంటున్నారు. దానికోసం బేస్ ఇయర్ ప్రైస్ మీద డిపెండ్ అయ్యారు. దట్ రూట్ ఆఫ్ సిగ్మా P1 బై సిగ్మా P0. క్వాంటిటీ కామన్గా ఉండాలండి. ఫస్ట్ బేస్ ఇయర్ తీసుకోవాలి, ఎందుకంటే మీరు బేస్ ఇయర్ ప్రైస్ని డిపెండ్గా తీసుకున్నారు కాబట్టి బేస్ ఇయర్ క్వాంటిటీని Q0గా తీసుకోండి ఇంటూ సిగ్మా P1 బై సిగ్మా P0 Q1. ఇక్కడ సేమ్ కామన్గా వస్తుందండి. మళ్ళీ అంతే, మీకు క్వాంటిటీ అనేది కామన్గా రావాలి. సో అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసరికి Q01 క్వాంటిటీలో చూడండి, ఇప్పుడు మీరు ప్రైస్లో చేంజెస్ని తెలుసుకున్నారు. అలాగే క్వాంటిటీలో వచ్చే చేంజెస్ చూస్తే Q01 ఈక్వల్ టు ఇక్కడ క్వాంటిటీలో వచ్చే చేంజ్ కోసం బేస్ ఇయర్ క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యారు. దట్ రూట్ ఆఫ్ సిగ్మా P0 ఈ రెండు కామన్గా ఉండాలి. ఎందుకంటే ప్రైస్ని కామన్గా తీసుకోండి, బేస్ ఇయర్ ప్రైస్ని తీసుకోవాలి. ప్రజెంట్ మీరు కరెంట్ ఇయర్ క్వాంటిటీ తెలుసుకుంటున్నారు, దానికోసం కరెంట్ ఇయర్ క్వాంటిటీ మీద బేస్ ఇయర్ క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యారు. సిగ్మా P0 Q1 అంటే Q1 అంటే మీరు కరెంట్ ఇయర్ క్వాంటిటీ తెలుసుకోవడం కోసం డివైడెడ్ బై సిగ్మా P0 కామన్ Q0 అనేది బేస్ ఇయర్ క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యారు. అంటే మీరు ప్రస్తుత సంవత్సరం యొక్క పరిమాణాన్ని తెలుసుకుంటున్నారు, దాని గురించి ఆధార సంవత్సరం పరిమాణం మీద డిపెండ్ అయ్యారు. ధరను ఇక్కడ మీరు క్యాజువల్గా చూపించాలి, అందుకని దట్ రూట్ ఆఫ్ సిగ్మా P0 P అంటే ధర ప్రైస్ అండి. Q1 వచ్చేసరికి మీరు తెలుసుకునే విలువ పరిమాణం బై Q0 అనేది ఆధార సంవత్సరం యొక్క పరిమాణం మీద డిపెండ్ అయ్యారు ఇంటూ నెక్స్ట్ సిగ్మా P1 Q1 డివైడెడ్ బై సిగ్మా సో P1 Q1 డివైడెడ్ బై సిగ్మా P0 సిగ్మా P1 Q0 అండి. అంటే Q01 దగ్గర సిగ్మా P1 Q0 అండి. అంటే ఇక్కడ మీరు ఏం డిపెండ్ అయ్యారంటే ధరను కామన్గా తీసుకోండి, కరెంట్ ఇయర్ ప్రైస్ని కామన్గా తీసుకోవాలి, ప్రస్తుత సంవత్సరం యొక్క ధరని ఆధార సంవత్సరాన్ని మీరు ఇక్కడ ఆధార సంవత్సరం యొక్క పరిమాణాన్ని ఆధారంగా తీసుకున్నారు, దాని మీద డిపెండ్ అయ్యారు, ప్రస్తుత సంవత్సరం పరిమాణం తెలుసుకుంటున్నారు. సిగ్మా Q1 వచ్చింది. సో సిగ్మా P1 Q1 బై సిగ్మా P1 Q0. సో ఆర్ లేదా ఇలా కూడా రాసుకోవచ్చండి, దట్ రూట్ ఆఫ్ సిగ్మా Q1 డివైడెడ్ బై సిగ్మా Q0. సో ప్రైజ్ని కామన్గా మీరు చూపిస్తారు ఇంటూ సిగ్మా Q1 బై సిగ్మా Q0. సో ప్రైజ్ని కామన్గా P1గా చూపించండి. అదేవిధంగా నెక్స్ట్ P01 ఇంటూ Q01 ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేస్తారంటే Q01 ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. ఒకసారి ధరని తీసుకున్నారు, ఇంకొకసారి పరిమాణాన్ని తీసుకున్నారు. ధరలో ప్రస్తుత సంవత్సరం కోసం ఆధార సంవత్సరం మీద డిపెండ్ అయ్యారు, ఆధార సంవత్సరం కోసం ప్రస్తుత సంవత్సరం మీద పరిమాణం మీద
ఆధార సంవత్సరం కోసం ప్రస్తుత సంవత్సరం ధర మీద డిపెండ్ అయ్యారు. అలాగే పరిమాణం తీసుకుంటే ప్రస్తుత సంవత్సరం కోసం ఆధార సంవత్సరం పరిమాణం మీద, ఆధార సంవత్సరం కోసం ప్రస్తుత సంవత్సరం పరిమాణం మీద అలా డిపెండ్ అయ్యి రాసుకున్నారు. P01 Q01 రాసుకున్న తర్వాత సో కిందకి రండి. P01 ఇంటూ Q01 ఈక్వల్ టు P01 వాల్యూస్ అన్నీ తీసుకొచ్చేయండి. ఇక్కడ మీరు 4 స్టెప్స్ కింద రాసుకున్నారు. 4 స్టెప్స్ని ఒకే దట్ రూట్ ఆఫ్ హోల్ రూట్ పెట్టుకుని ఒకే దాంట్లో రాయండి. మధ్యలో సెపరేట్గా ఇంటూలు పెట్టండి వేటికి వాటికి ఈక్వల్ టు మనకి ఇక్కడ అది సాటిస్ఫై అవ్వాలండి. చూస్తే మీకు ఇక్కడ సిగ్మా P1 Q1 డివైడెడ్ బై సిగ్మా P0 Q0కి సాటిస్ఫై అవ్వాలి. చూడండి సిగ్మా P1 Q0 కామన్గా ఉన్న సిగ్మా P0 Q1 అనేది సో క్యాన్సిల్ అయ్యింది. సేమ్ ఈ రెండు కామన్గా ఉన్నాయండి. అదేవిధంగా ఇంటూ సిగ్మా P0 Q1 ఈ రెండు కామన్గా ఉన్నాయి, క్యాన్సిల్ అయ్యాయి. ఒకటి సిగ్మా P1 Q0 సో ఇక్కడ చివరిన సిగ్మా P1 Q0 రెండు కామన్గా ఉన్నాయి. మొదటి దాంట్లో ఫస్ట్ది, రెండో దాంట్లో లాస్ట్ది. చూసారు కదా, మొదటి P01లో ఫస్ట్ది, Q01లో లాస్ట్ది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి P01లో సెకండ్ది, అలాగే Q01లో ఫస్ట్ది కామన్గా ఉన్నాయండి. ఆ రెండు క్యాన్సిల్ చేశారు. ఇంకా మిగిలిందల్లా సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0 కామన్గా ఉన్న వాటిని క్యాన్సిల్ చేసేయండి. సెపరేట్గా ఉన్నది మిగిలిపోయింది. దాన్ని చివరిన సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0గా రాసుకోండి. నెక్స్ట్ స్టెప్లో దట్ రూట్ ఆఫ్ సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0 ఇంటూ సో సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0 దట్ రూట్ ఆఫ్ అలా రాసుకుని ఈక్వల్ టు అది దేనికి ఈక్వల్ అయింది ఫైనల్గా ఇక్కడ మనకి కామన్గా ఉన్నది P1 Q1 P0 Q0 ఒకటి క్యాన్సిల్ అయిపోతుందండి. టోటల్గా ఒకటి మిగులుతుంది. సో అది వచ్చేసరికి సిగ్మా P1 Q1 డివైడెడ్ బై సిగ్మా P0 Q0 ఇది 1 టైం పోతుంది. దట్ రూట్ ఆఫ్ పెట్టుకున్న తర్వాత మీకు ఇది ఎన్నిసార్లు పోతుంది. సో 1 టైం ఇక్కడ మనకి మల్టిప్లై జరుగుతుంది కదండి. మల్టిప్లై చేసినప్పుడు గుణించబడుతుంది. ఇక్కడ గుణిస్తున్నప్పుడు ఒక్కసారి పోతుంది. అంటే ఎన్ని టైమ్స్ అంటే ఇది మ్యాథమెటికల్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఆల్జీబ్రిక్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఆల్జీబ్రిక్ ప్రకారం మనకి 1 టైం దాన్ని ఇలా రాసుకోవాలి. సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0. అదేవిధంగా నెక్స్ట్ therefore P01 ఇంటూ Q01 ఈక్వల్ టు సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0. therefore P01 వాల్యూ ఇంటూ Q01 ఈక్వల్ టు ఇంకా టోటలీ అన్నీ క్యాన్సిల్ అయిపోతే మిగిలిందల్లా సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0 దీనికి ఈక్వల్ అవ్వాలి. దీన్ని ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ అంటారు. అంటే కారకాల పరివర్తన పరీక్ష. ఈ విధంగా దీనికి సాటిస్ఫై అయితే అప్పుడు మొత్తం మీద సంతృప్తి పరిచినట్టుగా మనం చెప్పబడుతుంది. సాటిస్ఫై అయ్యే విధంగా చూడొచ్చు. సో అయితే ఇక్కడ మీకు ఇంకొకటి కూడా ఉందండి, యూనిట్ టెస్ట్ అండి. యూనిట్ టెస్ట్ అంటే సో సూచీ సంఖ్యలను నిర్మించడంలో ఉపయోగించే సో యూనిట్ టెస్ట్ ఒకటి మిగిలిపోయింది కదండి. యూనిట్ టెస్ట్ అంటే సో సూచీ సంఖ్యలను నిర్మించడంలో ఉపయోగించే సూత్రాలు ధరలను కొలిచే యూనిట్లు సో బట్టి మారకూడదు. ఇక్కడ ధరలను కొలిచే యూనిట్లు బట్టి సో సూచీ సంఖ్యల్లో నిర్మించే సూత్రాలు మారకూడదు. సామాన్య సమిష్టి పద్ధతి ప్రకారం నిర్మించిన సూచీ సంఖ్య తప్ప మిగతా అన్ని పద్ధతులను ఈ పరీక్ష సంతృప్తి పరుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇండెక్స్ నెంబర్స్లో మనం ఉపయోగించే ఫార్ములాస్ అనేవి ఇక్కడ ప్రైస్ యొక్క వేరియేషన్స్ బట్టి, ప్రైస్ యొక్క యూనిట్స్ బట్టి దాని యొక్క చేంజెస్ అనేవి జరగకూడదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. అయితే ఈ పద్ధతి ప్రకారం ఏంటంటే ఇక్కడ దాన్నే యూనిట్ పరీక్ష అని అంటారు. సో ఈ పరీక్షను సంతృప్తి పరచడానికి మనకి ప్రైస్ యొక్క వేరియేషన్స్ అనేవి తీసుకోవు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సర్క్యులర్ పరీక్ష అంటే 2 కంటే ఎక్కువ కాలాలకు విస్తరింపజేసే కాల పరివర్తన పరీక్షలుగా చెప్పవచ్చు. చక్రీయ నియామకం ప్రకారం సన్నిహిత సంబంధం కలిగి ఉన్న బోగట్టాను సూచించే సంఖ్యలు అలా నిర్మించినప్పుడు విరుద్ధమైన ఫలితాలు రాకూడదు. ఉదాహరణకు 3 కాలాలకు సంబంధించిన దత్తాంశాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆ సూచీ సంఖ్యల సంబంధం దిగువ విధంగా ఉండాలి. చక్రీయ పరీక్ష అంటే P01 ఇంటూ P12 సో ఇంటూ P20 ఈక్వల్ టు 1 కావాలి. లేదా సిగ్మా P1 బై సిగ్మా P0 ఇంటూ సిగ్మా P2 బై సిగ్మా P1 ఇంటూ సిగ్మా P0 బై సిగ్మా P2 అంటే ఈక్వల్ టు నెక్స్ట్ సిగ్మా P1 Q డివైడెడ్ బై సిగ్మా P0 Q ఇంటూ సిగ్మా P2 Q
డివైడెడ్ బై సిగ్మా P1Q సో ఇంటూ సిగ్మా P0Q సో డివైడెడ్ బై సిగ్మా P2Q. ఇక్కడ P1 P0తో పాటుగా P2 P1 ఒక P1 P0ఏ కాకుండా సో మిగతా ఒక రెండు కాలాలకి సంబంధించిన డేటాని మీరు తీసుకున్న దత్తాంశం అనేది రెండు కాలాలకు సంబంధించింది మాత్రమే సూచీ సంఖ్యల్లో తెలుసుకోవడం జరిగింది. కానీ సర్క్యులర్ పరీక్ష ప్రకారం ఏంటంటే టైం రివర్సల్లో అయినా ఫ్యాక్టర్ రివర్సల్లో అయినా సర్క్యులర్లో అయినా రెండు కాలాలకి సంబంధించిన అంటే ఒక 2 టర్మ్స్ డేటాని మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం జరిగింది. కానీ సర్క్యులర్ టెస్ట్లో మోర్ అంటే ఇక్కడ 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఇలా ఎన్ని ఇయర్స్ అయినా తీసుకోవాలి. ఒకే డేటాని మనం ఒకే విధంగా మల్టిపుల్ డేటాని తీసుకుని ఒకే దాంట్లో కంపేర్ చేసుకోగలగాలి అని చెప్పేదాన్నే సర్క్యులర్ పరీక్ష అంటున్నారు. కేవలం రెండు కాలాలు అంటే 2 టర్మ్స్ మాత్రమే అది కుదరదు. అలా సంతృప్తి పరిచిన వాల్యూస్ అనేవి సరైనవి కావు. ఆ విధంగా సాటిస్ఫై చేయబడిన అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు అని సర్క్యులర్ పరీక్షలో తెలియజేయడం జరుగుతుంది సర్క్యులర్ టెస్ట్లో. అందుకని మోర్ డేటా అనేది మల్టిపుల్ డేటా కలెక్ట్ చేసి మల్టిపుల్గా ఈక్వేషన్స్ ఫార్ములాస్ అప్లై చేసే విధంగా ఉండాలి అని సర్క్యులర్ టెస్ట్లో తెలియజేయడం జరుగుతుందండి. ఈ పరీక్షను సామాన్య సాపేక్షికాల గుణమధ్యమాల పద్ధతి భారిత సమిష్టి పద్ధతి మాత్రమే సంతృప్తి పరుస్తాయి. అంటే పై పరీక్షలన్నిటిలోనూ సర్క్యులర్ పరీక్ష తప్ప మిగతా అన్ని పరీక్షలకు ఫిషర్ సూచీ సంఖ్య సంతృప్తి పరుస్తున్నందువల్ల ఈ సూచీని ఆదర్శ సూచీ సంఖ్యగా పేర్కొంటారు. అంటే ఏంటంటే టైం రివర్సల్ టెస్ట్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్, సో సర్క్యులర్ టెస్ట్, సో యూనిట్ టెస్ట్ ఇవి అబ్జర్వ్ చేసినప్పుడు మనకి టైం రివర్సల్, ఫ్యాక్టర్ రివర్సల్, సో యూనిట్ టెస్ట్ ఈ మూడు కూడా ఏంటంటే ఫిషర్స్ సూచీ సంఖ్య ఫిషర్స్ ఇండెక్స్ నెంబర్స్ ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్స్కు రిలేటెడ్గా ఉంటాయి. అందువల్ల ఇవన్నీ సాటిస్ఫై అవుతాయి. కాబట్టి ఫిషర్ ఐడియల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్. దీనినే సో బేస్ ఇండెక్స్ నెంబర్స్ అని చెప్పడం జరుగుతుంది అని ఫ్యూచర్ ఎస్టిమేట్ వాల్యూస్ తీసుకోవడానికి కూడా ఈ బేస్ ఇండెక్స్ నెంబర్గా ఫిషర్స్ ఇండెక్స్ నెంబర్స్ని తీసుకోవచ్చు అని తెలియజేయడం జరిగిందండి. కేవలం ఒక సర్క్యులర్ టెస్ట్ మాత్రమే సాటిస్ఫై అవ్వట్లేదు. మిగతా అన్ని పరీక్షలు మిగతా అన్ని టైం, ఫ్యాక్టర్, యూనిట్ టెస్ట్ అండ్ లాస్ట్ ఇక్కడ మనకి అనుకున్నట్టుగా మార్షల్, ఎడ్జ్వర్త్, ఫిషర్స్, కెల్లీ ఇలా అన్నీ కూడా ఫిషర్స్ టెస్ట్ని ఇక్కడ సంతృప్తి సాటిస్ఫై చేస్తున్నాయి. ఒక సర్క్యులర్ తప్ప. సర్క్యులర్ అంటే సీజన్ అనేది మనకి ఏదో ఒక సీజన్ 2 సీజన్స్ కాకుండా మోర్ సీజన్స్ 3 or 4 సీజన్స్ 3 or 4 టర్మ్స్ మోర్ టర్మ్స్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసే డేటాని ఫైండ్ అవుట్ చేసే విధంగా ఉండాలి. కలెక్ట్ చేసే డేటా మోర్ టర్మ్స్ అనేది ఫైండ్ అవుట్ చేసేటట్టుగా ఉండాలి అని సర్క్యులర్ టెస్ట్లో తెలియజేయడం జరుగుతుంది అండి. ఈ విధంగా ఏంటంటే సర్క్యులర్ టెస్ట్ అనేది కేవలం అది తప్ప మిగతా అన్ని పరీక్షలు కూడా సర్క్యులర్ పరీక్ష తప్ప మిగతా అన్ని పరీక్షలు కూడా ఫిషర్స్ ఇండెక్స్ నెంబర్స్ టెస్ట్ని సాటిస్ఫై చేస్తున్నాయి. సో నెక్స్ట్ టాపిక్లో ప్రాబ్లమెటిక్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఇక్కడ మనకి ప్రాక్టికల్గా మీరు అప్లై చేయాల్సినవి రెండు ఉన్నాయి. ఒకటి టైం రివర్సల్ టెస్ట్, రెండోది ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్. అంటే కాల పరివర్తన పరీక్ష, కారకాల పరివర్తన పరీక్ష. మీరు ఆల్రెడీ ఈక్వేషన్స్ చూశారు. అవి ఏ విధంగా అప్లై చేయాలనేది నెక్స్ట్ టాపిక్లో తెలుసుకోవడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మెథడ్. సో నెక్స్ట్ టాపిక్లో దాని గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ముందు టాపిక్స్ అనేవి ఇక్కడ మనం సూచీ సంఖ్యల స్థిరత్వ పరీక్షల గురించి తెలుసుకోవడం జరిగింది. టెస్ట్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ అండి. వాటిలో 4 తెలుసుకున్నాం. కాల పరివర్తన పరీక్ష, కారకాల పరివర్తన పరీక్ష, యూనిట్ పరీక్ష, సర్క్యులర్ పరీక్ష. అంటే టైం రివర్సల్ టెస్ట్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్, సో యూనిట్ టెస్ట్, సర్క్యులర్ టెస్ట్. సర్క్యులర్ టెస్ట్ తప్ప మిగతా అన్ని పరీక్షలు కూడా మిగతా అన్ని టెస్ట్స్ కూడా ఏంటంటే ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్స్ టెస్ట్ని సాటిస్ఫై చేస్తున్నాయి. థ్యాంక్ యూ ఆల్.